పశ్చిమ బెంగాల్ కలకత్తాలో ఓ మహిళా డాక్టర్పై కొందరు అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ సంఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులకు రక్షణ కల్పించాలని, ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యులకు రూములు కేటాయించడంతో పాటు అక్కడ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులు నివారించేందుకు కేంద్ర స్థాయిలో ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్, రంగరాయి వైద్య కళాశాల న్యూరో సర్జరీ విభాగాధిపతి డాక్టర్ విజయ్ శేఖర్, పీజీ 2వ సంవత్సరం వైద్యులు డాక్టర్ అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తదితరులు ప్రసంగించారు. గత శనివారం అర్ధరాత్రి పూట ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో చాలా దారుణంగా డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ గారిని, ఫిమేల్ డాక్టర్ గారిని రేప్ చేసి చంపేశారండి దుండగులు. వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పని సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పని ఐఎంఏ, ఏపీ చూడ జూనియర్ డాక్టర్స్ అందరం కూడాను, జూనియర్ నెట్వర్క్ డాక్టర్స్ అందరూ కూడాను డిమాండ్ చేస్తున్నాము. అలాగే హాస్పిటల్స్లో ఖచ్చితంగా ఫెసిలిటీస్, లేడీస్కి డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్కి, ఎస్పెషల్లీ లేడీస్కి రూమ్స్ అనేటువంటి ఫెసిలిటీస్ అనేటువంటి ప్రొవైడ్ చేయాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా స్ట్రెంగ్తెన్ చేయాలి. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడాను నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా ఎంతో మంది యంగ్ అమ్మాయిలము చాలా మంది మీ ఫ్యామిలీస్ వదిలేసి వచ్చి ఇక్కడ ఎక్కడెక్కడో వర్క్ చేస్తూ దూరం నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఉద్దేశంతో పీజీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తున్నాము. అలాంటిది ఒక మిడ్ నైట్ క్యాజువాలిటీ డ్యూటీస్కి వస్తాము, వెళ్తాము. చాలా మంది ఇంటర్న్ అమ్మాయిలు కానీ, క్యాజువాలిటీ పీజీస్ అమ్మాయిలను కానీ వెళ్ళి వర్క్ చేసుకోవాలంటేనే ఇప్పుడు ఒక భయం జొరబడింది అందరికీ. అలాంటి భయం ఏర్పడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో అలాంటి కాకుండా గవర్నమెంట్ కంపల్సరీగా వేరే వాటిలాగా ఎలా యాక్షన్ తీసుకుంటారో అన్నిటికీ యాక్షన్ తీసుకొని కంపల్సరీ ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చూడాలి. ఆ అమ్మాయికే కాదు, ఈ కేసు తర్వాత ప్రతి ఒక్క అమ్మాయి, ఏ డాక్టర్ మీద ఒక దెబ్బ పడ్డా, ఇలాంటి ఎన్నో క్యాండిల్ ర్యాలీస్, ఎన్నో నో వైలెన్స్ అగైన్స్ డాక్టర్స్ అని చాలా ర్యాలీస్ చేస్తున్నాము. ఇంకా ఇది హై టైం. ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావాలి. ఇందాక పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక పోలీస్ మీద చేయేస్తే ఎంతో మంది భయపడతారు. అలానే ఒక డాక్టర్ మీద చేయాలన్నా, ఒక డాక్టర్ కి ఎదురు మాట్లాడాలన్నా కొంచెం భయపడే పరిస్థితి రావాలి. అలాంటి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా గవర్నమెంట్ తీసుకురావాలి. మాలాంటి ఇంకా ముందు డాక్టర్స్ ఇప్పటికే ఎంబీబీఎస్ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితి. అలా కాకుండా ముందు ఈ ప్రొఫెషన్ కి రావాలంటేనే అందరు భయపడుతున్నారు. అలా కాకుండా గవర్నమెంట్ మంచి యాక్షన్ తీసుకొని మాకంటూ ఒక రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం.